హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు జూలై మాసంలో 31వ తేదీ అనగా బుధవారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట దాటాక కుంభరాశి వారి జీవితంలో ఇదే జరగబోతుంది. ఈ యొక్క వార్తను మీరు వినబోతున్న ఈ వార్త మీ కాళ్ల కింద భూమిని కంపించేలాగా, మీ గుండె జల్లుమనేలాగా చేయబోతుంది. ఈ యొక్క తప్పుకు ఈ రోజున మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవించబోతున్నారు. ఈ తప్పు మీరు ఇప్పుడు చేసింది కాదండి, గతంలో చేసిన పొరపాటు తాలూకా ఈ రోజున ప్రతిఫలితం మీరు పొందుకోబోతున్నారు. అది కూడా మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ ఫలితం అయితే మీరు వినవస్తున్నారు. అయితే మీరు మానసిక ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. ఈ రోజున ఈ దేవత ఆరాధన చేయండి, మీకు మంచి కలుగుతుంది. చెడు పరిస్థితుల నుంచి భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది. అసలు కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి కీలక పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయో, ఏ వార్త వినవస్తున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు ఎంతో మందికి ఎన్నో మేలులు చేసి ఉంటారు. అపకారికి కూడా ఉపకారము చేయాలి అనే తపన కుంభరాశి జాతకుల యొక్క సొంతము. అయితే మీరు ఈ క్రమంలోనే ఎంతో మంది శత్రువులను కూడా తయారు చేసుకుంటున్నారు. ఎంతో మంది మీ మీద కక్ష కట్టి సానుకూల సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజున కుంభరాశి వారి యొక్క జాతక రీత్యా గ్రహస్థితి నీచంగా ఉండడం రీత్యా శత్రువుల పన్నాగాలు అన్ని కూడా పారుతాయి. ఈ రోజున మీరు చాలా వరకు కూడా భయానక పరిస్థితులను అయితే చవి చూడబోతున్నారు. అది కూడా మధ్యాహ్నం 1 గంట దాటాక మీ యొక్క జీవితంలో పలు రకాలైనటువంటి కీలక మార్పులు. ఒక వార్త వింటే మీ గుండె జల్లుమంటుంది. పలు రకాల నాటక పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది, ఎందుకంటే గ్రహాల తాలూకా పరిణామాలు అయితే ఈ విధంగానే ఈ రోజున మీకు సంభవించబోతున్నాయి. ఈ రోజున మాత్రము మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. అలాగే చేసే పని గురించి ఎదుటివారు ఏదైనా మార్పులు చెప్పినా కూడా మీరు మంచి అనుకున్నదే చేస్తారు. కావున మీ యొక్క నిర్ణయాన్ని ఫైనల్ గా చేసుకోండి. మీ నిర్ణయాల్లో ఎటువంటి మార్పును ఈ రోజున మీరు అసలు దరి చేరనివ్వద్దు. మీరు ఏది చేద్దామనుకుంటే అలాగే చెయ్యండి. రెండవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడాను వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోవద్దు. ఈ రోజున శత్రువుల దృష్టి అంతా కూడా మీ మీదే కేంద్రీకరించి ఉండబోతోంది. ఎక్కడ దొరికినా ఏ చిన్న తప్పు కనిపించినా ఆ యొక్క తప్పును పెద్దది చేసి సమాజంలో మీరు నిందల పాలు చేసే అవకాశం ఈ రోజున ఖచ్చితంగా కనిపిస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఏ ఇతర రంగాల్లో ఉన్న కుంభరాశి వారి జాతకులు ఆచితూచి మాట్లాడండి, వ్యవహరించండి. అలాగే కుంభరాశి జాతకులు పురుషులు అయినా స్త్రీలు అయినా ఈ రోజున ఎవరితో ఎటువంటి ముచ్చట్లు అయితే అస్సలు పెట్టొద్దు. ఈ రోజున మీరు గతంలో చేసిన ఒక చిన్న పొరపాటు, అది మీ దృష్టికి పొరపాటు కాదండి, కానీ శత్రువుల దృష్టికి మాత్రం చాలా వరకు కూడాను అది పొరపాటుగా యోచిస్తోంది. తత్ఫలితంగా వారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అది కూడా మీ వల్లనే అని వారు
కాపు కాచి కూర్చున్నారో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదా నలుగురి ఎదుట కానీ ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేయబోతున్నారు. మీ మీద ఒక కీలక నిందను అయితే మోపబోతూ ఉన్నారు. మీ వలన ఎదుటి వారికి నష్టం జరిగింది అన్నట్లుగా మీ యొక్క స్వభావం, వ్యక్తిత్వం మీద ఈ రోజున తప్పుడు ముద్రను వేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక సంస్థలో మీ వలన మోసం జరిగింది అన్నట్లుగా ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మిమ్మల్ని టార్గెట్ చేసే విధంగా వారు ప్రయత్నించబోతున్నారు. ఆ యొక్క ప్రయత్నం కూడా ఈ రోజున ఫలిస్తుంది. ఉద్యోగ రీత్యా మీ మీద ఒక చెడు అభిప్రాయం కలగజేసే విధంగా చేస్తారు. ఆ యొక్క శత్రువులు మరెవరో కాదు, సహోద్యోగుల రూపంలో ఉండవచ్చు, లేకపోతే గనక మీరంటే గిట్టని వ్యక్తులు కూడా అయి ఉండవచ్చును. ఈ రోజున మాత్రము ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక మీరు వినవస్తున్న ఆ యొక్క వార్త నిజంగా చెడు వార్త, మీ కాళ్ల కింద భూమి కంపించే వార్త, గుండె జల్లుమనే వార్త. ఈ యొక్క వార్త విన్నప్పటికీ కూడాను మీ యొక్క కుటుంబం మాత్రం ఖచ్చితంగా మీకే సపోర్ట్ చేస్తుంది, మీకు అండదండగా ఉంటుంది. మీ మీద పడినటువంటి నిందను నిరూపించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క తప్పిదం ఏదీ లేదు అని చెప్పి మీరు తెలియచెప్పే ప్రయత్నం చేయండి. దానికోసమే ప్రయత్నించండి. అంతేకాని మానసిక స్థైర్యాన్ని కోల్పోయి కృంగుబాటుకు గురి అవ్వటం అస్సలు మంచిది కాదు. కుంభరాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను వీరు మానసిక స్థైర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. వీరి యొక్క మాటలు ఎదుటి వారికి కూడాను చాలా భయకంపితంగా ఉంటాయి. వీరి యొక్క ఆలోచనలు కూడాను అందరికీ మార్గదర్శకంగా ఉంటాయి. వీరు చెప్పే మాటను పాటించేవారే ఎక్కువగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు జన్మతః కుంభరాశి జాతకులకు ఎక్కువగానే ఉంటాయి. అయితే మీరు చేసినటువంటి మధ్యవర్తిత్వం కావచ్చు, లేకపోతే గనక మీరు ఇచ్చినటువంటి సలహా కావచ్చు, దాని వలన ఎవరైతే నష్టపోయారో వారే శత్రువులుగా మారి ఈ రోజున మిమ్మల్ని ఈ విధంగా చేయబోతున్నారు. ఒక రకంగా మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నారు. మీరు మానసికంగా ఎంత ఇబ్బంది పడినా ఈ రోజున మాత్రము భగవంతునికి దూరంగా ఉండద్దు. భగవంతుని తోడుగా నడవండి. భగవంతునితో కూడా ఈ రోజున గడపండి. అంటే మీరు ఏమిటంటే గనక పూజ గదిలో కానీ, లేకపోతే గనక దేవాలయానికి వెళ్లి భగవంతుని ముందు కూర్చొని మీ యొక్క కష్ట సుఖాలు తెలియచెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజున ఖచ్చితంగా మీరు భగవన్ నామస్మరణ చేస్తూనే ఉండండి. వీలు కుదిరితే ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని కాస్తంతసేపు దేవాలయంలో కూర్చొని పారాయణం చేయండి. ఒకవేళ రాకపోతే గనక కనీసం యూట్యూబ్ లో అయినా సరే పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి తప్పక మిమ్మల్ని రక్షిస్తాడు. చెడు పరిస్థితులను ఎదుర్కొని నిలబడేలాగా మీకు తగు స్థైర్యాన్ని కలగజేస్తాడు. మీరు ఖచ్చితంగా ఈ రోజున ఇలా చేయండి. భగవంతునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. కుంభరాశి వారి జాతకులు మనుషులన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి. మీకు ఈ రోజున ఈ యొక్క కష్టాలు శత్రువులకు కూడా రాకూడదు అని మీకు అనిపిస్తుంది. మీ మనసు అంతగా చెలించిపోతుంది. కానీ కష్టం వెనుక సుఖం తప్పకుండా ఉంటుంది. మీ మీద పడింది నిందే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క ప్రయత్నం కూడాను ఖచ్చితంగా సఫలమవుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక నిజం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ఆ యొక్క సమయంలో మీరు ప్రదర్శించే ఓర్పు, సహనమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుంది. ఈ విషయం తప్పక గుర్తు పెట్టుకోండి. భగవంతుణ్ణి ఆరాధించుకోండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులైతే ఎదుర్కోబోతున్నారు. కానీ మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. ఎందుకంటే గ్రహాల తాలూకా పరిణామాలు అయితే ఈ విధంగానే ఈ రోజున మీకు సంభవించబోతున్నాయి. తప్పు చేయని వారు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. భగవంతునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.